ఖర్గేతో కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. తెలంగాణ ఎమ్మెల్సీ సీట్లపై చర్చించారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కొచ్చింది. సిపిఐకి ఒక స్థానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. ఎమ్మెల్సీ బరిలో ఓసీల నుంచి వేం నరేందర్ రెడ్డి, పారిజాత నరసింహారెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, బీసీల నుంచి పరిశీలనలో ఎర్వర్తి అనిల్, కొనగాల మహేష్, జర్పేటి జైపాల్, గాలి అనిల్ ఉన్నారు. ఇక ఎస్సీల నుంచి అద్దంకి దయాకర్, జ్ఞానసుందర్, దొమ్మాటి సాంబయ్య, రాచమళ్ల సిద్దేశ్వర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, చెప్పండి, ఎప్పట్లోగా ప్రకటించే అవకాశం ఉంది? కాంగ్రెస్ కసరత్తు ఎంతవరకు వచ్చింది ఎమ్మెల్సీ అభ్యర్థులపై? థ్యాంక్ యూ నరేష్. నేడు ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించనుంది. ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ నేతలు జూమ్ మీటింగ్ నిర్వహించుకోనున్నారు. ఈ జూమ్ మీటింగ్ లో కేసీ వేణుగోపాల్ పాల్గొంటారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే పాల్గొనే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. రేపు ఉదయం అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రెడీగా ఉండాలని కొంతమందికి హింట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఎమ్మెల్సీ బరిలో ఓసీల నుంచి వేం నరేందర్ రెడ్డి, పారిజాత నరసింహారెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, కోనేరు సత్యనారాయణ, కుసుమ్ కుమార్, కుమార్రావు పేర్లు ఉన్నాయి. బీసీల నుంచి ఎర్వర్తి అనిల్, కొనగాల మహేష్, జర్పేటి జైపాల్, గాలి అనిల్, చరణ్ కౌశిక్ల పేర్లు ఉన్నాయి. ఎస్సీ నుంచి అద్దంకి దయాకర్, జ్ఞానసుందర్, దొమ్మాటి సాంబయ్య, రాచమల్ల సిద్దేశ్వర్, ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్, రేఖా నాయక్, భానోత్ విజయ్ పేర్లు ఉన్నాయి. అయితే నలుగురికి అవకాశం వస్తుందా, లేదంటే ముగ్గురికి అవకాశం ఇచ్చి ఒకటి సిపిఐకి ఇవ్వాలనే అంశానికి సంబంధించి కూడా కాసేపట్లో జరగనున్నటువంటి జూమ్ మీటింగ్ లో ఒక క్లారిటీ రానుంది. మొత్తానికైతే రేపు ఉదయం 11 లేదంటే 12 గంటలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సిద్ధార్థ్.